నమస్తే BTV7 న్యూస్ కు స్వాగతం. నేను మీ సోని. వార్త వివరాలకు వెళ్తే విజయవాడ బుడమేరు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామన్న సీఎం చంద్రబాబు నాయుడు. ఇప్పుడు మేజర్ వర్క్ చాలా వరకు ఈరోజు నీళ్లు కూడా తగ్గాయి. నీళ్లు కూడా మనం చూస్తే దగ్గర దగ్గర 0.5 కా ప్రాంతంకి వచ్చాం. ఇది ఒక మంచి మేము ఒక ఎక్స్పెరిమెంట్ కింద ఇవన్నీ చేస్తున్నాం. ఇన్ఫ్లో బుడమేరు ఎంత నీళ్లు వస్తున్నాయి, బుడమేరు కెనాల్ ఎంత వాటర్ ని కృష్ణా తీసుకుపోతుంది, టౌన్ లో అవర్లీ బేసిస్ ఎంత రెయిన్ పడతా ఉంది, ఎంత వాటర్ జనరేట్ అవుతా ఉంది. బుడమేరు నుంచి స్వీపేజ్ లో కొంత నీళ్లు వస్తున్నాయి. ఆ నీళ్లు 500 క్యూసెక్స్ నీళ్లు వస్తున్నాయి. ఆ నీళ్లు ఇక్కడ పడే వర్షం అదనంగా జనరేట్ అవుతోంది. ఎన్ని గంటలు అవుతుంది ఇవన్నీ కూడా డిశ్చార్జ్ చేయడానికని ఒక క్యాలిక్యులేషన్స్ అంతా చేస్తున్నాం. ఈ రోజు మనం చూసినప్పుడు ఇది మంచి ఫలితాలు ఇస్తా ఉంది. మాకు ఈ రోజంతా కూడా మీరు చూస్తే 8:30 గంటల నుంచి విజయవాడలో సాయంత్రం 4 గంటలకు ఇప్పుడు రెయిన్ఫాల్ టీఎంసీ 8:30కు లేటెస్ట్ తీసుకున్నాం. 0.0132 టీఎంసీ నీళ్లు ఇక్కడ జనరేట్ అయింది. ఇవి చూసిన తర్వాత 6 గంటలకు 0.51 టీఎంసీ నీళ్లు ఇంకా ఉన్నాయి ఇక్కడ. అక్కడి నుంచి వచ్చిన నీళ్లు కావచ్చు, ఇక్కడ పడిన వర్షం కావచ్చు, ఇప్పటి వరకు పోయిన నీళ్లు కావచ్చు, అన్ని తీసేస్తే ఇంకా 0.51 ఇప్పుడు టీఎంసీ. ఇప్పుడు అందరూ కూడా ఏం చేస్తున్నామంటే ఇప్పటికి రఫ్ గా 1/2 మీటర్ 1 మీటర్ ఇట్లా తగ్గింది అక్కడ ఉండే పరిస్థితిని బట్టి, స్లోపును బట్టి. ఓవరాల్ గా ఈ రోజు ఇంకా 0.51 ఉంది. రాత్రికి రేపు వర్షం పడకపోతే రేపు సాయంత్రానికి చాలా వరకు నీళ్లు వెళ్ళిపోతాయి. మళ్లీ వర్షం పడితే ఆ నీళ్లు కూడా డ్రైన్ చేయాలి. దానికి కూడా ఇది ఉంటుంది. దీనికి కూడా ఎక్కడికక్కడ ఆల్ డ్రైన్స్ లో ఉండే వాటర్ అంతా పుష్ చేయడానికి ఎక్కడికక్కడ మెకానిజం ఎస్టాబ్లిష్ చేశాం. లాంగ్ ఆర్మ్స్ ఉండే ప్రొక్లైన్స్ కూడా తెప్పించాం. కొంత లోపల ఎక్కడన్నా చెత్త చెదారం ఉంటే అవన్నీ క్లీన్ చేపించడిగా చేశాం. ఇప్పుడు ఇంకొక పక్కన మనకు వచ్చినటువంటి పెద్ద ఛాలెంజ్ ఏంటంటే మనం దగ్గర ఒక 6,000, 7,000, 8,000 క్యూసెక్స్ లేకుంటే కంటిన్యూ చేస్తున్నాం పని. ఇంకా బండ్ పెంచి 10,000-15,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ కృష్ణా రివర్ కు పోవడానికి. విశాఖ నార్త్ 51వ వార్డు గాంధీనగర్ లో నివాసం చేస్తున్న డి లిఖితేష్ NAD బ్రాంచ్ భాష్యం స్కూల్ విద్యార్థి ప్రిన్సిపల్ ఆదేశాల మేరకు వరద బాధితుల కోసం 10,000 రూపాయలు డొనేట్ చేసి స్కూల్ ప్రిన్సిపాల్ కి అందజేశాడు. ఇందుకు సహకరించిన వారు చిట్టమ్మ, సత్యనారాయణ, పద్మ. 51వ వార్డు జనసేన పార్టీ అధ్యక్షులు జి అప్పారావు సంతోషం వ్యక్తం చేశారు. మనం ఉత్తర నియోజకవర్గం 51వ వార్డులో గాంధీనగర్ 2లో ఉన్నాం. మనతో పాటు మనతో ఉన్నాడు. ఆయన వరద బాధితులకు కొంత అమౌంట్ కలెక్ట్ చేశాడు స్కూల్ తరఫున. ఆయన మనతో పాటు ఉన్నాడు. ఆయన అడిగి మనం తెలుసుకుందాం. లలితేష్ చెప్పమ్మా. నా పేరు డి లలితేష్. నేను భాష్యంలో 6th క్లాస్లో చదువుతున్నాను. నాకు ఈ షీట్ ఇచ్చారు ఈ భాష్యం తరపున. భాష్యం వాళ్ళు నాకు వరద బాధితులకి విజయవాడలో కలెక్ట్ చేయమన్నారు. అందరి ఇంటికి వెళ్ళాను, అందరినీ అడిగాను. నాకు చాలా హెల్ప్ చేశారు, చాలానే ఇచ్చారు. అలాగే కొంతమంది కూడా అక్కడ తెలంగాణ వేరే స్టేట్లో ఉన్న వాళ్ళని కూడా అడిగాను. వాళ్ళు వాట్సాప్లో ఫోన్ చేసి అడిగితే ఫోన్పే కూడా చేశారు. నాకు అందరూ బాగానే హెల్ప్ చేశారు. అలాగే నా తరపున, అలాగే స్కూల్ తరపున ఈ షీట్ ఇచ్చారు. ఈ షీట్లోనే మేము వరద బాధితులకి రాసాము. ఈ డబ్బులు 10,000 వరకు అయ్యింది. నా తరపున నేను ఇది ఇచ్చాను. ఇలాగే అన్ని స్కూళ్ళు చేస్తే బేగా అయిపోద్దని ఇది ఒక చిన్న కోరిక నా తరపు నుంచి అది చెప్పడానికి. ఈ అమౌంట్ నువ్వు కలెక్ట్ చేసావు కదా, ఈ అమౌంట్ ఎవరికి అందిస్తావు? ప్రిన్సిపల్కి అందిస్తావా, డైరెక్ట్ వరద బాధితులకు? ప్రిన్సిపల్కి ఇస్తే వాళ్ళందరూ
అక్కడ ఊర్లో ఉన్నాయి కదా విజయవాడలో, వాళ్ళకి వెళ్తారు. వాళ్ళకి ఇచ్చి భాష్యం లోగో ఉంది కదా, దాన్ని కవర్ మీద వాటి మీద వేసి ఇస్తారు అందరికి ప్రజలకి. థ్యాంక్ యూ. ఉత్తర నియోజకవర్గం 51వ వార్డు జనసేన వార్డు ఇన్ఛార్జ్ మనతో పాటు ఉన్నారు. అప్పారావు గారు మనతో పాటు ఉన్నారు. కొన్ని విషయాలు అడిగి మనకు అప్పారావు గారు నమస్కారం సార్. నమస్కారం అండి. ఈరోజు చాలా గర్వకారంగా ఉంది. 51వ వార్డులో లలితేష్, దండాసి లలితేష్ ఈరోజు బాసం స్కూల్లో ఎన్ఏడి బ్రాంచ్లో ఏదైతే అలా కంటిన్యూ వర్షం కురుస్తున్న విజయవాడలో చాలా ఇబ్బంది పడుతున్న జనాలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఉత్తర నియోజకవర్గం 51వ వార్డులో లలితేష్ బాసం స్కూల్లో చదువుతున్నారు. వాళ్ళకి ఒక ఫామ్ ఇచ్చారు. పిల్లలకి ఈ అమౌంట్ కలెక్ట్ చేసి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి బాధ్యతలకు ఎవరికైతే ఉన్నారో అందించే తీరులో వాళ్ళు చెప్పడం జరిగింది లలితేష్కు. ఈరోజు 51లో ప్రతి డోర్ టు డోర్ తిరిగి తనకు తగ్గట్టుగా సుమారు 10,000 వరకు 10,000 కలెక్ట్ చేసి ఈ వరద బాధ్యులకి ఏదైతే స్కూల్ వారు చెప్పారో అదే విధంగా ఈరోజు ఈ అబ్బాయి నా వార్డులో ఉన్నందుకు చాలా గర్వకారంగా ఉంది. ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులు కూడా ఇలాగే వాళ్ళ అమ్మగారు దండాసి శ్యామలా గారు ఇలాగ పిల్లల్ని ఎంకరేజ్ చేసి ప్రతిది కూడా మనంతు ఎంతైతే వరద బాధ్యులు సాయం చేసామో వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగపడుతుందని నేను జనసేన పార్టీ నుంచి కోరుకుంటున్నాను. అదే విషయం ఇంకో విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మనం ఎంత సంపాదించామని కాదు, ఒక 100 రూపాయలు సంపాదిస్తే సుమారు ఒక 30 రూపాయలైనా సరే ఇలాంటి కష్టాల్లో ఉన్న వాళ్ళకి సాయం చేస్తే మనం ఎంతగానో మేలు, కానీ మనం మేలు మన ఆశీర్వాదాలు కూడా దేవుని ఆశీర్వాదాలు పొందుతాం. కాబట్టి ఈరోజు మనకి లలితేష్ని జనసేన పార్టీ నుంచి 51వ వార్డు నుంచి కూడా ఉత్తర నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారి నుంచి కూడా లలితేష్కి పొగడతలు మెచ్చుకుంటున్నాం. ఈ అబ్బాయి మా వార్డులో ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాం. ఇలాంటి పిల్లలు చాలామంది ఏదైతే ఇది వరద బాధ్యతలు ఉన్నారో పిల్లలు కానీ తల్లిదండ్రులు సలహాలు ఇచ్చి తల్లిదండ్రులు ప్రోత్సహించి ఇలాంటి పిల్లల్ని సపోర్ట్ చేయవలసిందిగా జనసేన పార్టీ నుంచి కోరుకుంటున్నాను. వరద బాధ్యులకు మేము కూడా జనసేన పార్టీకి అండగుంటాం, 51వ పార్టీ కూడా అండగుంటాం. అదే ఉత్తర నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ కూడా పసుపులేటి శేఖర్ గారు కూడా ఆదేశాల మేరకు మేము కూడా కొన్ని నిత్యావసర సరుకులు కూడా పంపించడం జరిగింది. వరద బాధ్యులు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చేస్తున్న పనితీరు కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పనితీరు కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరు మెచ్చుకునే విధంగా ఉందని జనసేన పార్టీ నుంచి కోరుకుంటున్నాను. జై జనసేన. ఉత్తర నియోజకవర్గం 51వ వార్డులో బెస్ట్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందుకు జనసేన పార్టీ వార్డు అధ్యక్షులు అప్పారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ అనుకుని విశాఖ ఉత్తర నియోజకవర్గం 51వ వార్డు బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ దగ్గర మనం ఉన్నాం. మనతో పాటు జనసేన 51వ వార్డు ఇన్ఛార్జ్ అప్పారావు గారు మనతో ఉన్నారు. అప్పారావు గారు నమస్కారం అండి. నమస్కారం సార్. చెప్పండి సార్, ఈ బొమ్మ ఎప్పుడు పెట్టారు, ఎన్ని రోజులు ఇచ్చారు, ఈ కార్యక్రమాలు ఎలా చేస్తారు? సుమారు బెస్ట్ ఫ్రెండ్ యూత్ ఆధ్వర్యంలో సుమారు 8 సంవత్సరాలు బట్టి ఇప్పటికి 8 సంవత్సరాలు అవుతుంది. ప్రతి ఒక్క యంగ్స్టర్స్ కూడా ఈ పండుగ చాలా ఉత్సాహంగా చేసి, అదేవిధంగా ఈ ఈదిలో ఉన్నటువంటి ఎవరైతే పెద్దలు చిన్నులు ప్రతి ఒక్కరు కూడా ఈ బెస్ట్ ఫ్రెండ్ యూత్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు కూడా సహాయం చేసి వాళ్ళకి కలిగినంత సహాయం చేసి, అదేవిధంగా అన్న సంతర్పణ కూడా ప్రతి ఒక్క మహిళ కూడా వచ్చి ఈ అన్న సంతర్పణ కార్యక్రమాల్లో ఏర్పాటు చేసినప్పుడు కానీ గడిచిన 7 సంవత్సరాలు కూడా ప్రతి ఒక్క మహిళ కూడా బయటకు వచ్చి రాజీవ్ నగర్లో ఉన్నటువంటి ఇక్కడ కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ బెస్ట్ ఫ్రెండ్ యూత్ ఆధ్వర్యంలో ఎప్పుడు కూడా వీళ్ళకి సహాయం చేస్తున్న ప్రతి ఒక్కరికి ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి విగ్రహం వినాయక
విగ్రహం అయితే ఏదో ఉందో దీన్ని చాలా పసిష్టంగా వీళ్ళు చేస్తారు. అది కొన్ని కార్యక్రమాలు, కొన్ని పూజలు ఇవన్నీ కూడా దేవుడికి ఎంత ఆశీర్వాదంగా వీళ్ళు స్వీకరిస్తారంటే ప్రతి ఒక్కరు కూడా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ వీళ్ళు కూడా వాళ్ళకున్న టైంని చూసుకొని దేవుడి కోసం ఎంతో కొంత చేస్తూ, అదేవిధంగా బయటని కూడా కుర్రవాళ్ళు కూడా కొంచెం పార్టీలో ఉండి కూడా దేవుడికి ఎంతో కొంత చేయాలని ఈరోజు విష్ణు కుమార్ గారు ఆశీర్వాదం కూడా తీసుకోవడం జరిగింది. అన్న సందర్భం కూడా విష్ణు కుమార్ రాజు గారు వస్తారు. అదేవిధంగా ఉత్తర నియోజకవర్గం ఉన్నటువంటి పసుపులేటి ఉషాకరణ్ గారు కూడా ఎంతగానో సాయం చేస్తున్నారు. అదే 53వ వార్డు నీలకొండ దివాకర్ గారు కూడా అతను తగ్గట్టుగా ప్రతి అన్న సందర్భం కానీ అతను కలిగినటువంటి సహాయం చేస్తున్నారు. అదేవిధంగా 51వ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సనపల్లి సాగర్ గారు కూడా ఈ బెస్ట్ ఫ్రెండ్స్ యూత్ వారికి ఏదో ధన్యవాదాలు. ఈ బెస్ట్ ఫ్రెండ్స్ యూత్ ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చేయాలని ఆ దేవుడు ఎలవెల ఆశీర్వాదాలు ఈ బెస్ట్ ఫ్రెండ్ యూత్ వారికి ఇవ్వాలని కోరుకుంటున్నాను. గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలు వరద బాధితులకు మీరు ఎటువంటి సహాయం చేస్తున్నారండి? మేము పూర్తిగా మా ఇన్ఛార్జ్ గారు పసుపులేటి ఉషాకరణ్ గారు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ నార్త్ ఇన్ఛార్జ్ గారు చెప్పారు సార్. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో దానికి ప్రతి అనుకూలంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు సాయం చేశారు. అది నిందాకలు చూసాం సార్. నిండిగొట్ల ఎన్నో దండాసి లలితేష్ కూడా 10,000 రూపాయల వరకు స్కూల్ నుంచి కలెక్ట్ చేసి జనసేన పార్టీకి ఇవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు కూడా జనసేన పార్టీ నుంచి 51వ వార్డు నుంచి కూడా ఉత్తర ఇన్ఛార్జ్ గారికి కొంచెం అమౌంట్ కానీ మాకు తగ్గట్టుగా ఏదైతే జనసేన పార్టీ 51వ వార్డు ప్రతి ఒక్కరు సాయం చేసి, అలాగే మొన్న బర్త్డే కూడా పవన్ కళ్యాణ్ గారి బర్త్డే కూడా కొంతమంది అనారోగ్యాలతో ఎవరైతే గురయ్యారో వాళ్ళకి కూడా సుమారు 30,000 వరకు పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా మేము ఇచ్చాం. అదేవిధంగా విజయవాడ వరద బాధ్యతలు కూడా ఉత్తర నియోజకవర్గం నుంచి ఉషాకరణ్ గారి ఆధ్వర్యంలో మేము కూడా సాయం చేయడం జరిగింది. ఇది పవన్ కళ్యాణ్ గారు ఏదైతే విగ్రహాలు కూడా మట్టి విగ్రహాలు పెట్టని ఆదేశాలు ఇచ్చారో దానికి మేము కట్టుబడి ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కాలుష్యానికి వ్యతిరేకమైన పెట్టద్దన్నారో దానికి కూడా మేము పవన్ కళ్యాణ్ గారు చెప్పే పద్ధతిలోనే మేము జనసేన పార్టీ నుంచి వెళ్తున్నాం. బెస్ట్ ఫ్రెండ్ యూత్ కోరోలు కూడా ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే శ్రద్ధ తీసుకొని ఈరోజు అతను చేస్తున్న సేవలకు ముందుకు వెళ్తున్నారు, బెస్ట్ ఫ్రెండ్ యూత్ వారు కూడా అదే ముందుకు వెళ్ళడం జరుగుతుంది. నా పేరు గణేష్ కుమార్ అండి. బెస్ట్ ఫ్రెండ్స్ యూత్ ఆర్గనైజేషన్ మాది. మేము గత 9 సంవత్సరాల నుంచి వినాయక చవితి కార్యక్రమం చేస్తున్నాం. కార్యక్రమం చేసినప్పుడు ప్రతి సంవత్సరం సంస్కృతి కార్యక్రమాలతోనే మేము ఎప్పుడు వినాయక చవితి జరపడం జరుగుతుంది. ఎటువంటి సైడ్ యాక్టివిటీస్ ఏం లేకుండా భరతనాట్యం కానీ కోలాటం కానీ మా అధ్యక్షుల వారు పిలుపు మేరకు 1,00,00,000 మొక్కలు ఏవైతే లక్ష్యంగా పెట్టుకున్నారో మా వంతు సాయంగా ఈ వినాయక చవితి సందర్భంగా వచ్చే శనివారం నాడు ఒక 20 మొక్కలు నాటడం కార్యక్రమం పెట్టుకున్నామండి మాధవదార పరిసరాల ప్రాంతాల్లో. అలాగే అది అయిపోయిన వెంటనే 18వ తేదీన అన్న సందర్పణ కార్యక్రమం జరుగుతుందండి. దానికి ముఖ్య అతిథులుగా మాకు విష్ణు కుమార్ రాజు గారు, పసుపులేటి ఉషాకరణ్ గారు, అలానే మాకు ప్రతి సంవత్సరం సహాయ సహకారాలు అందించిన మా 53వ వార్డు జనసేన పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి నీలకొండ దివాకర్ గారు, 50వ వార్డు జనసేన పార్టీ ప్రెసిడెంట్ సనపల్లి శివసాగర్ గారు, అలాగే మా గుడివాడ అప్పారావు గారు మేము అడిగినా సాయం చేస్తారు ప్రతిసారి. వాళ్ళందరి ఆధ్వర్యంలో అలానే ఈ రాజీనగర్ గ్రామ ప్రజల సహకారంతో జరపడం జరుగుతుందండి అన్నదాన కార్యక్రమం. ఆ తర్వాత సంస్కృతి కార్యక్రమాలతో పాటు విగ్రహం నిమజ్జనం చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. అల్లూరు జిల్లా అనంతగిరి మండలం పినకోట పంచాయతీలో వస్తున్నటువంటి సెలయేరులో తాడు సహాయంతో దాటుతున్న రైతులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎటువంటి స్పందన లేదు అన్న గ్రామ ప్రెసిడెంట్ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. పర్వాలేదు మిషన్ చేసినప్పుడు మంచి వెల్కమ్ టు BTV7 న్యూస్. అల్లూరు సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పినకోట పంచాయతీలో మనం ఉన్నామండి. మరి ఇక్కడ రైతులతో మనం ఒక వీడియో చేయబోతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ సెలిగేట్ మనం చూస్తున్నాం కదండి. ఈ ఏరు రైతులు పొలాల దగ్గరికి వెళ్ళడానికి, వాళ్ళ వ్యవసాయం దగ్గరికి వెళ్ళడానికి ఇది ఒకటే మార్గం అండి. ఈ మార్గంలో వెళ్తున్నప్పుడు మరొక పశువులు కానీ ఇవన్నీ కూడా
అక్కడే నివాసం చేస్తుంటారు, మరలా ఊర్లోకి వస్తుంటారండి. మరి వ్యవసాయం అంతా కూడా 100 కుటుంబాలు ఇక్కడ వ్యవసాయం ఉన్నట్లుగా మనం వింటున్నామండి. మరి దీనికి వివరాల్లోకి వెళితే పినకోట ఉన్నటువంటి సర్పంచ్ గారు మరి దీనికి వివరాలు మనతో మాట్లాడతారండి. నేరుగా తన్ని అడిగి తెలుసుకుందాం ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి మీడియా మిత్రులందరూ కూడా. ఇక్కడ నించున్న వాళ్ళందరూ కూడా రైతులండి. గత 50 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఇదే ఇబ్బందులు. ఏరు వచ్చేటప్పుడు, వర్షాకాలం వచ్చేటప్పుడు కనీసం బ్రిడ్జి సౌకర్యం లేకుండా 100 మంది రైతులు బ్రిడ్జి అవతల గడ్డవతులు ఉండడంకు చాలా ఇబ్బంది పడుతున్నారు. రైతులు ఉంటున్నారు. రైతులకు సంబంధించిన ఆవులు కానీ తర్వాత మేకలు కానీ అన్నీ కూడా వాళ్ళకి జీవన ఉపాధి అదేనండి. ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో నేరుగా మీ మీడియా మిత్రుల ద్వారాగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. గత పాలకులు 5 సంవత్సరాల్లో కూడా ఎన్నో సమస్యలు అయితే చెప్పి ఉన్నాం ఇదే ఏరు గురించి. ఎప్పుడు కూడా మాకు నెరవేరలేదండి. ఈసారైనా ఎమ్మెల్యే గారైనా అవ్వచ్చు, మన ఎంపీ గారైనా అవ్వచ్చు, మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ గుణతాల పవన్ కళ్యాణ్ గారు దృష్టికి ఈ యొక్క మా సమస్యను తీసుకెళ్లాలని కూడా మీడియా మిత్రులు చెప్తున్నాం. గత 50 సంవత్సరాల నుంచి కూడా ఇదే కష్టకాలంలో రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. కనీసం ఏరు దాటెళ్లాలంటే ప్రాణాలు తెగించి అవతలకి వెళ్ళి ఆ ఒక మూగ జీవాలను ఇప్పి మేసి మళ్ళా అదే విధంగా ఈ యొక్క దారి అంటే మళ్ళా రావడం జరుగుతుంది. మరి మార్గంలో ఈ సమస్యలు ఆల్రెడీ 2 చనిపోయారు అన్నట్టుగా కూడా వార్త వచ్చింది. ఎంతో నిజమండి అది వాస్తవం అండి. గతంలో 2 చనిపోవడం కూడా జరిగింది. రైవాడ రిజర్వేర్ కూడా కొట్టుకెళ్లిపోవడం కూడా జరిగింది. అలాంటి మార్గంలో జనాలు ఎంతో భయంకరంగా ఉండి కూడా ప్రాణాలు తెగించి తాడు మార్గంలో ఉంటే వెళ్ళి పశువులు ఇప్పి మళ్ళీ పశువులు అక్కడ కట్టి మళ్ళీ పొలాల్లో పని చేసుకుంటూ సాయంత్రం ఇదే మార్గం రావాలండి. దయచేసి మీరందరూ కూడా సమస్యను ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లేదా? చాలా సార్లు తీసుకెళ్లాము సార్. ఏ ఒక్క సమస్య కూడా తీసుకెళ్లాం కానీ న్యాయం అయితే జరగలేదు. ఈ యొక్క కూటమి ప్రభుత్వం అయినా మాకు తగ్గ న్యాయం చేస్తారని కూడా ఈ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాం. చూస్తున్నాం కదండి ఇక్కడ ఉన్నటువంటి వైనం ఎలా ఉందో. అంత మాత్రమే కాదు, ఇక్కడ చాలా మంది రైతులు కూడా ఉన్నారు. మరి రైతులతో కూడా మరి ఇటువంటి ఇబ్బందులకు గురవుతున్నటువంటి సమస్య గుర్తవుతున్న వారిని అడిగి తెలుసుకుందామండి. చెప్పండి, ఇటువంటి సమస్యలు గుర్తవుతున్నారు. నమస్కారం అండి మీడియా మిత్రులకి. అది గత ప్రభుత్వంకి ఎన్నో మేము ఈ వినతి పత్రాలు ఇచ్చామండి. ఇచ్చినప్పుడు మాకు న్యాయం కూర్చోలేదండి. కూటమి ప్రభుత్వం వల్ల మా న్యాయం కూర్చుతారని మేము ఈ మీడియా మిత్రుల ద్వారా మేము తెలియజేస్తున్నామండి. అదేవిధంగా అండి 50 సంవత్సరాల క్రితం నుంచి ఇదే బాధలండి మాకు. ఎందుకంటే 100 కుటుంబాలు అట్టే ఉన్న మేకలు, గొడ్లు, కోళ్ళు, నెక్స్ట్ అక్కడ వరి చేని, మినప చేని, ఇలా జీడి తోటలు, మాడి తోటలు అనేసి అనేక రకాల పరిచయం అంతా మాకు అటువైపు ఏటి అవతల ఉందండి. సాయంకాలం అవుతా వర్షం పడితే బిక్కు ఉంటుందామండి. ఒకవేళ మేము తిరిగి రావాలంటే ఒక 4 కిలోమీటర్ల దూరం మల్లంపేట బ్రిడ్జ్ అని ఎలగలపాడు ఉందండి. ఎలగలపాడు బ్రిడ్జ్ నుంచి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ నడిచి మళ్ళీ పినకోట చేరుకోవాలండి. అందుకే ఈ ప్రభుత్వం మా న్యాయం కురుస్తారని మేము ప్రభుత్వం కోరి ప్రార్థించుతున్నామండి. విశాఖ పశ్చిమ నియోజకవర్గం గోపాలపట్నం రామకృష్ణ నగర్ లో భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా రామకృష్ణ నగర్ లో ప్రహరీ గోడ కూలడంతో అధికారులను అప్రమత్తం చేసిన ఎమ్మెల్యే గన్నబాబు. పక్కన ఉన్న బిల్డింగ్ గొర్రెలు పేదలు తెలుసుకున్నారు. ఆ వెనక అన్ని జారి వర్కౌట్ అవ్వట్లేదు. పెట్టాలి అది చూడండి లేకమనే అటు చూ పోల్ పడిపోతుంది సార్. ఈ పాటకలు విజయవాడ ఫ్రూట్స్ మార్కెట్ సమీపంలో వరద బాధితులకు ఆహారం పరిశీలిస్తున్న మంత్రి సవిత.
4 రోజుల నుంచి అన్ని ఫెసిలిటీస్ వచ్చాయి. ఇంకేమైనా మందులు గింజలు కావాలన్నా కూడా వాళ్ళకి ఏర్పాటు చేసాం. టయానికి అన్ని పాలు, భోజనాలు, బిస్కెట్స్ అన్ని పంపించాము. ఇది కూడా క్లీన్ చేసిస్తాము. శానిటేషన్ కూడా స్టార్ట్ అవుతుంది. వాటర్ తగ్గగానే శానిటేషన్ కూడా స్టార్ట్ అవుతుంది. డ్రోన్ల ద్వారా శానిటేషన్ కూడా అంటే మెడిసిన్స్ కూడా, ఎందుకంటే వాటర్ బాగా చెక్ అయ్యాయి కదా. అన్ని చేరాయా మీకు? ఇప్పుడు క్లీన్ చేపించేస్తారు. మెడిసిన్ అక్కడ క్యాంప్ పెట్టారు మేడం. అంటే దానివల్ల వాటర్ కానీ ప్యాకెట్స్ ఇచ్చాం మేడం. ఇవాళ కొంతమందిని అక్కడ రాగలిగిన నాకు రమ్మన్నాను. నేను వాళ్ళకి కిట్లు తీసుకెళ్ళిస్తున్నాను. అది తీసుకొస్తున్నాను. లేకపోతే కిట్లు ఇంటికి తీసుకెళ్ళిస్తాను. ఇటు వెళ్తున్నాం మేడం. ఈ బ్లాక్ అయ్యింది. ఈ బ్లాక్ లేదు మేడం, లేదు. థ్యాంక్ యూ మేడం. హైదరాబాద్ కమిషనర్ గా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన సివి ఆనంద్. కొద్దిగా వెనక్కి వచ్చేయండి ప్లీజ్. కొంచెం వెనకకి రాదే ప్లీజ్. సార్ టైం ఉంది, ఇప్పుడే టైం ఉంది. విజయనగరం మన్యం జిల్లాల తెలుగునాడు వైద్య ఆరోగ్య ఉద్యోగాల సంఘం ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఇందులో పాల్గొన్నవారు రాష్ట్ర అధ్యక్షులు ఎం నాగరాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం భానుమూర్తి, ప్రధాన కార్యదర్శి బి శ్రీనివాసాచార్యులు, మహిళా విభాగ అధ్యక్షురాలు ఎం లక్ష్మి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నా పేరు బి శ్రీనివాసాచార్యులు. నేను ఆంధ్రప్రదేశ్ తెలుగునాడు వైద్య ఆరోగ్య ఉద్యోగుల సంఘానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. ఈరోజు విజయనగరంలో ఆంధ్రప్రదేశ్ తెలుగునాడు వైద్య ఆరోగ్య ఉద్యోగుల సంఘం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య ఆరోగ్య ఉద్యోగుల అసోసియేషన్ వీటికి సంబంధించి విజయనగరం మన్యం జిల్లాల కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర కార్యవర్గం నుంచి అధ్యక్షులు నాగరాజు గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ భానుమూర్తి గారు, మా మహిళా అధ్యక్షురాలు వెంకటలక్ష్మి గారు, అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరూ కూడా హాజరైనారు. ఈ సమావేశం ద్వారా విజయనగరం మన్యం జిల్లాలకు మా అసోసియేషన్కి సంబంధించి నూతన కార్యవర్గాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో తీర్మానించడం జరిగింది. ఒకటి, ప్రధానంగా ఏఎన్ఎం రీడిప్లాయ్మెంట్ రద్దు చేయాలి. వీరికి 100 కిలోమీటర్ల పై దూరంలో అందరినీ కూడా రెగ్యులర్ ఏఎన్ఎంఎల్ని, ఆర్సీహెచ్ ఏఎన్ఎంఎల్ని కూడా వర్క్ అడ్జస్ట్మెంట్ పేరుతో రీడిప్లాయ్మెంట్ చేశారు. కాబట్టి దీన్ని రద్దు చేయాలని పేర్కోవడం జరిగింది. 2, సచివాలయం ఏఎన్ఎంఎల్ని వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోకి తీసుకోవాలని తీర్మానించడం జరిగింది. 3, ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలని. ఎందుకంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే బయోమెట్రిక్కి ఫీల్డ్ స్టాఫ్కి మినహాయింపు ఇచ్చారు. ఇప్పుడు అదేవిధంగా ఇది ఫీల్డ్ స్టాఫ్కి మినహాయింపు ఇవ్వాలని కోరడం జరిగింది. 4, ఏదైతే వైద్య ఆరోగ్య శాఖలో 143 జీవో అయితే ఉందో 14 స్టాఫింగ్ ప్యాటర్న్, ఇది అన్ని జోన్లలో ఒకే విధంగా అమలు కాలేదు. దీనిలో చాలా లోపాలు జరిగాయి. కాబట్టి దీన్ని పునఃపరిశీలించాలి లేదా రద్దు చేయాలని కోరడం జరిగింది. అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులకు 100% గ్రాస్ శాలరీ కోసం ఫైలు పెండింగ్లో ఉంది. దాన్ని తక్షణం మంజూరు చేయాలని కోరడం జరిగింది. అదేవిధంగా 1207 జీవో ద్వారా నియామకమైన కాంట్రాక్ట్ ఉద్యోగులు కొంతమంది, దాదాపుగా 1000 మంది వరకు రెగ్యులర్ కాకుండా ఉండిపోయారు. వాళ్ళందరూ కూడా రెగ్యులర్ చేయాలని కోరడం జరిగింది. అదేవిధంగా అన్ని క్యాడర్లో ఉండేటటువంటి ప్రమోషన్ని తక్షణం భర్తీ చేయాలని
కోరడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే ఖాళీలు ఎక్కువగా ఉండటం వల్ల ఒకరి మీద ఎక్కువ పని భారం ఒత్తిడి పడుతూ ఉండటం వల్ల వాళ్ళు మానసికంగా శారీరకంగా ఒత్తిడికి గురవుతున్నారు. కాబట్టి ఖాళీలు లేకుండా అన్ని ఖాళీల్ని ప్రధానమైనవి. ఒకటి, ఏఎన్ఎం రీడిప్లాయ్మెంట్ రద్దు. వీరికి వర్క్ అడ్జస్ట్మెంట్ పేరుతో దాదాపు వందలాది కిలోమీటర్లను రెగ్యులర్ ఆర్సీహెచ్ సచివాలయం ఏఎన్ఎంస్ అని చూడకుండా అందరినీ కూడా దూరాలు వేసేయడం జరిగింది. ఈ రీడిప్లాయ్మెంట్ రద్దు చేయాలని కోరటం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం సచివాలయం ఏఎన్ఎంలు పంచాయతీరాజ్ శాఖ పరిధిలో ఉన్నారు. వీరు సర్వీస్ రిజిస్టర్లు కూడా ఎక్కడ ఉంటున్నాయో కూడా తెలియటం లేదు. అందువలన ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుందాం.